యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. హైదరాబాద్లో మా బంధువు ఒక అబ్బాయి, ఒక అన్న చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్తే అసలు మామూలుగా వెళ్ళాడు అంటే మీకు అర్థం కావడం గురించి చెప్తాను, అర్థమైతే బాగుంటుంది. రవి చూడమ్మా, ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా ఎట్టనమాట, ఎట్ట నడుస్తాడు. అతను చర్చికి వెళ్ళాడు. నాతో అన్నాడు, ఇట్నే చేయబెట్టుకున్నా సార్ డానియల్ ఇంకా ఎక్కువ ఉంటుంది, నేను కొంచెమే చెప్పాను, నాకు చేతగాట్ల. డానియల్ ఈ మధ్య నేను చర్చికి వెళ్తున్నాను అన్నాడు. మంచిదన్నా, చాలా సంతోషం అన్నా. ఎందుకు వెళ్తున్నానో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, ఆయన హైదరాబాద్, నేను దొనకొండ. ఎందుకు వెళ్తున్నాను తెలుసా అన్నాడు. ఎందుకు వెళ్తున్నానంటే పాస్టర్ గారి దగ్గర మంచిగా ఉంటున్నాను, బాగా పరిచర్య కూడా చేస్తున్నాను, ఎందుకంటే మంచి సంబంధం చూస్తాడని అన్నాడు. ఏం చూస్తాడని? మంచి సంబంధం చూస్తాడని అన్నాడు. నాకు అప్పుడు దాకా బుల్బుల్గలం మంచి సంబంధం కొరకు వెళ్ళి చివరికి పాప మంచి సంబంధం చేసుకున్నాడు. మంచి అన్నే ఈ మధ్య హార్ట్ అటాక్తో చనిపోయారు. సంఘాల యొక్క విషయాలు వింటుంటే నిన్న ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. నేను అడిగాను, అన్నా నేను పలానా చోటుకు వచ్చాను, ఆ మీటింగ్లో ఉన్నాను, ఆ పెళ్ళిలో ఉన్నాను, నువ్వు రాలేదేంటన్నా, నాకు కనబడలేదేంటన్నా అని అడిగాను. అంటే ఆయన, నీకు తెలియదులే అన్నా, ఒకటి జరిగింది, అందుకు నీకు తెలియట్లేదులే, అందుకు రాలేదులే, నీకు తెలియదులే అన్నాడు. చాలా మంచి వ్యక్తి, దాదాపు 150 కిలోమీటర్ల అవతల వ్యక్తి. ఒకటి జరిగిందన్నా, అందుకు రావట్లేదు అన్నాడు. ఏం జరిగిందంటే, ఏమి లేదన్నా, ఒక అబ్బాయి సంఘంలో 4 అమ్మాయిలు ప్రేమించాడన్నా. ఎంతమందిని ప్రేమించాడంట? 4 అమ్మాయిలు ప్రేమించి చివరకు ఒక అమ్మాయిని చేసుకున్నాడన్నా. ఆ ఒక అమ్మాయి పెళ్ళి ఆ రోజు జరిగింది, మీరు వచ్చిన రోజు. దానికి నేను పాస్టర్ గారిని అడిగానన్నా, అన్నా మీరు ఇట్లా ప్రేమించిన వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటా పోతే సంఘానికి చెడ్డ పేరు వస్తుంది కదన్నా, మీరు ఏంటి అట్లా చేశారు, మీరు హెచ్చరించకూడదా అని అడిగానన్నా. పాపం పాస్టర్ గారు చెప్పాడయ్యా, నేను వాక్యంలో చెబుతున్నాను కదయ్యా అన్నాడు. అన్నా మీరు వాక్యంలో చెబితే వాళ్ళకి ఎట్ట అర్థమైద్దన్నా, వాళ్ళకి ఎట్ట అర్థమైద్దని అన్నాను. నీకు తెలియదయ్యా, మేము వ్యక్తిగతంగా చెప్పలేము, వాక్యంలో చెబితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైద్దిలే అయ్యా, వాక్యం కంటే మించింది ఏముందో అని అన్నాడు. అయినా ఆ పిల్లోడు అసలు వాక్యంలో చెప్పింది ఆ పిల్లడికి అసలు పట్టలేదు. ఒకళ్ళని ఇడిచి ఒకళ్ళని 4 ప్రేమించాడు, చివరకు ఒకళ్ళని చేసుకున్నాడు. ఇట్లా కాదు కదన్నా నేనంటే కొంచెం పాస్టర్ గారు కూడా నా మీద బాధపడ్డాడు. ఇక పాస్టర్ గారు కూడా అంత ఫ్రీగా ఉండలేకపోయాడన్నా. తర్వాత వాళ్ళు కూడా నాకు చెప్పలేదు పెళ్ళికి, నేను అందుకు రాలేకపోయానన్నా అన్నాడు. ఇట్లయితే ఎట్టన్నా మన సంఘాలు అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు ఎందుకు పంపించాడు సంఘానికి? 4 అమ్మాయిని ప్రేమించమని, 3 ప్రేమించమని, 2 ప్రేమించమని, ఒక్కళ్ళని ప్రేమించమని. గట్టిగా చెప్పండి, 4, 3, 2, 1, ఏదో ఒకటి చెప్పండి, తొందరగా టైం అయిపోతుంది. మీకు దండం పెట్టి చెబుతా, మన సంఘ కల్చర్ అది కాదు, అలా చెయ్యకండి, అలాంటి వాతావరణం ఇక్కడ పెట్టకండి.
దయచేసి ప్రేమతో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో పనికిమాలిన పనులు చేయబాకండి. ఆత్మీయంగా ఎదగండి, పరిశుద్ధులుగా బ్రతకండి. నేను అంటాను, నీవు చూసుకునేది నథింగ్ అండి, దేవుడు నీకు చూసేది సంథింగ్. ఆమేన్. అస్సలు దేవుడు నీకు చూసాడంటే నువ్వు ఊహించలేవు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాడు, అత్యధికంగా చేస్తాడు. నేను ఒక అమ్మాయికి ఇట్నే చెప్పాను, అమ్మ నువ్వు అసలు ఐఏఎస్ చదివేదానివి, ఎందుకమ్మా ఈ పరిస్థితి అని పాపం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, అందరూ చెప్పారు. చెప్తే ఆయమంటే నాకు ఐఏఎస్ వద్దు అమ్మ, వాడు పేదోడమ్మా, అయినా వాడు కాగితాలు ఏరుకునేవాడమ్మా, వద్దు అయినా నాకు వాడే కావాలి, వాడు కాగితాలు ఏరుకున్నా నాకే కావాలి, పేదవాడైనా కావాలి. చివరికి దేవుడి దయ అమ్మాయి మీద విస్తారంగా ఉంది, ఆ కాగితాలు ఏరుకునేవాడే వద్దన్నాడు. నాకు వద్దు, మా అమ్మ వద్దంది. 2-3 సంవత్సరాలేమో అమ్మతో పని లేదు, నాన్నతో పని లేదు, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేశారు. 3వ సంవత్సరం పెళ్లి చేసుకోవడానికి రమ్మని మా అమ్మ వద్దంది, నేను చేసుకున్నాను. ఆ అమ్మాయి ఎందుకు దేవుడు ఉన్నాడు. తర్వాత దేవుడు ఇంకా చాలా బ్లెస్ చేశాడు, చాలా దీవించాడు అమ్మాయిని. ఎందుకో దేవుడు కృప విస్తారంగా ఉంది. నేను మీతో ఒక మాట చెప్పి ముగిస్తాను. నిన్ను పంపించి సంఘానికి ప్రార్థన చేయి, ఉత్సాహంగా పరిచర్య చేయి, నీ ఆదాయంలో నుంచి దశంభాగం ఇవ్వు, నీకు చేతనైనంత సేవ చేయి, ఒక్కళ్ళన్నా రక్షించు. అంతేగాని అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోబోకు. కొంతమంది ప్రార్థనకు వస్తారు, పరిచర్య చేయరు, దశంభాగాలు ఇవ్వరు, ఉపయోగపడరు, ఆత్మల సంపాదన ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఇన్ని సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారో తెలియదు, ఎవరిని రక్షించారో తెలియదు, ఎవరిని పట్టుకొచ్చారో తెలియదు. నాకు వేరే ఉద్దేశం ఏమి లేవు, నేను అందరినీ ప్రేమిస్తున్నాను. యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ మై ఫ్యూచర్, యు ఆర్ మై సర్వీస్. నువ్వు లేకుండా నేను లేను, మీరు లేకపోతే నాకేమీ లేదు. కనుక మీరు బాగుంటే నేను బాగుంటా, మీరు బలహీనైతే నేను బలహీన అవుతా, మీరు పడిపోతే నేను పడిపోతా. అది సేవకే అర్థం ఉండదు. కనుక దేవుడు నిన్నెందుకు పంపాడు? నేను చెప్తున్నాను, బ్రదర్స్ సిస్టర్స్, మనం అందరము సేవ చేయుదుము గాక. గట్టిగా చెప్పాలి, మనం అందరము సేవ చేయుదుము గాక. కదిలితే కదలాలి, రమ్మంటే రావాలి, వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎంతోమంది ఆటోలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని సువార్తలకు వెళ్తున్నారండి. సువార్తలకండి మీకు ఎట్లా చెప్పాలి? కనుక మిమ్మల్ని దేవుడు దీవించాలంటే ఇదొక్కటే మార్గం. నేను 100% చెప్తున్నా, మీరందరూ వెరీ ప్రెషియస్, మీరందరూ చాలా అమూల్యమైన వారు, మీరు చాలా ఆత్మీయులు. మీరు కాబట్టి నిలబడ్డారు, వాక్యం వింటున్నారు, తట్టుకున్నారు, ఓర్చుకున్నారు, సహించుకున్నారు, నిలబడ్డారు. కాబట్టి దీన్ని కొనసాగించండి, క్రొత్త వారిని రక్షించండి. అందుకే పంపాడు. చీకటి నుంచి పిలిచింది అందుకే, వెలుగులోకి పిలిచింది అందుకే. ఏదో తిని త్రాగి సుఖించడానికి కాదు. నా జీవితం నా ఇల్లు, నా జీవితం నా పండగ అది కాదు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు నిన్ను ఎందుకు పంపాడో అర్థం చేసుకో. క్రిస్మస్కి పాంప్లెట్స్ వస్తాయి, చేస్తాను. ప్రతి కుటుంబము నుంచి ఆత్మలు రావాలి. కుటుంబాలకి ఇక్కడ కనబడాలి. నీ ఇంటి ప్రక్కన వాళ్ళు, నీ వీధిలో వాళ్ళు, నీ ఊర్లో వాళ్ళు, నీవు కనీసం పండుగ దినాలు వాళ్ళు విడిగంటే రారు, పండుగన్న రిక్వెస్ట్ చేసావు, బ్రతిమలాడు, సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు, నీ రుణం తీర్చుకో. యేసుక్రీస్తు నిన్ను పంపినందుకు నీ రుణం తీర్చుకో. యేసుక్రీస్తు మానవతారంలో ఈ జన్మెత్తినందుకు నీ రుణం తీర్చుకో. నీ కోసం ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఇది విషయం. నన్ను ఎందుకు పంపాడో నాకు తెలుసు. సో ఐ వాంట్ టు డూ ద మినిస్ట్రీ విత్ జెన్యూన్ మైండ్. నేను యథార్థమైన హృదయంతో నేను మీకు సేవ చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. 3వ మాట ముగిస్తాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనిలోకి సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అందరు చెప్పండి, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. అందరూ చెప్పండి, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు. జస్ట్ నోట్ చేసుకునే టైం కాదు. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 18 వచనం. కీర్తనలు 34:18.
కీర్తనలు 51:17. కీర్తనలు 51:17. యెషయా గ్రంథము 66:2. యెషయా గ్రంథము ఈ వచనాలన్నీ నలిగిన వాళ్ళని దేవుడు దృఢపరిచిన సందర్భాలు. తండ్రి లేనివారు, నలిగిన హృదయం గలవారు, తండ్రి లేనివారు, నిరాధారులు తమ్మును తమ్ము నీకు అప్పగించుకుంటారు. ఇక్కడ కూర్చుని మీలో అమ్మ లేదే, నాన్న లేడే, పిల్లలు లేరే, డబ్బు లేదే, ఇల్లు లేదే, ఏమీ లేదే అని నలిగిపోతున్న వాళ్ళకి యేసుక్రీస్తు దృఢపరచడానికి వచ్చాడు. నలిగిపోతున్న వ్యక్తుల కొరకు దేవుడు సహాయం చేయడానికి వచ్చాడు. కనుక లేదే అని ఫీల్ అవ్వద్దు. ఆమె చెప్పండి అందరూ. కనుక అలానే దావీదు భక్తుడు అంటాడు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవాడవు. దావీదు హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది. నాతను వచ్చాడు, ఒక కథ చెప్పాడు. రాజా నీకు ఒక కథ చెప్తాను రాజా. చెప్పు ప్రవక్త గారు, చెప్పు నాతాన్ గారు. ఏమి లేదు రాజా, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి రాజా, ఒకడికి 1 గొర్రె ఉంది రాజా. ఒకరోజు ఈ 100 గొర్రెలు ఉన్నవాడు ఇంటికి బంధువు వచ్చాడు రాజా. ఆ మార్గస్థుడు వస్తే ఆ 100 గొర్రెలోడు ఏం చేశాడు సార్, ఒక గొర్రె పక్కనోడి దగ్గర ఉంటే వాడు కౌగిట్లో పండుకొని ఉంటే ఆ గొర్రెను లాక్కొచ్చి దాన్ని కోసి వాడికి భోజనం చేసి పెట్టాడు రాజా. ఈ 100 గొర్రెలేం కదిలించలేదు, ఆ గొర్రెని చంపేశాడు రాజా అన్నాడు. నాతాను చెప్పినండి, దావీదుకి కోపం, పిచ్చ కోపం వచ్చేసింది. ఎవడోడు నా రాజ్యంలో ఇట్లాంటి దుర్మార్గుడు ఉన్నాడా, వాడు బ్రతకటానికి వెళ్ళలేదు, వాడు చంపేస్తా, ఎక్కడున్నాడో చెప్పేసి అన్నాడు. నాతాను, రాజా కొంచెం ఆగండి, ఆ దుర్మార్గుడు ఎవడో తెలుసా? ఆ దుర్మార్గుడు నువ్వే రాజా, ఆ దుర్మార్గుడు నువ్వే. నీకు ఇంతమంది భార్యలుంటే వీళ్ళతో నువ్వు ఉండకుండా నీ సైనికుడి, నీ సేవకుడి భార్య ఒక్కగానొక్క భార్య ఉంటే ఆమెతో నువ్వు ఉన్నావు, అతను నువ్వు చంపించావు. ఇది నీకు న్యాయమా రాజా? ఆ మాట దావీదు గుండెలు బ్రద్దలు చేసినాయి. సింహాసనం నుంచి దిగేశాడు, రాజవస్త్రాలు తీసేశాడు, ఏడవటం మొదలుపెట్టాడు, 51వ కీర్తన రాయటం ప్రారంభించాడు. ఏడ్చాడు 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 ఏడ్చాడు. ఎంతో ఏడ్చి, అయ్యా నువ్వు బలులు కోరితే నేను ఎన్నైనా ఇస్తానయ్యా, నా పాపానికి డబ్బు కట్టమంటే ఎంతైనా కడతానయ్యా, నా పాపానికి ఎక్కడన్నా దూకి చావమన్నా చేస్తానయ్యా, నా పాపానికి ఎన్ని కోడెలు ఎన్ని గొర్రెలు ఇవ్వమని ఇస్తానయ్యా, కానీ నువ్వు బలిని కోరువాడవు కావయ్యా. నువ్వు విరిగి నలిగిన హృదయమును అలక్ష్యించి, నా గుండె ఇరిగిపోయింది, నా హృదయం విరిగిపోయింది, నలిగిపోయింది, నాకు ఇంక వేరే దారి లేదు. నువ్వు విరిచిన ఎముకలు హర్షించినట్టు నా పాపాన్ని క్షమించు, నా రక్షణ నందు మరలా దయచే, స్థిరమైన మనసు, నూతన మనసు, పరిశుద్ధత నువ్వు నన్ను కడుగు, బాగుగా కడుగు, పంది వలె పొర్లేను కడుగు. దావీదు ఏడవటం ప్రారంభించాడు, దేవుడు కనికరించటం ప్రారంభించాడు. ఈరోజు మన పాపాలు మనల్ని విరిచివేస్తాయి, మన పేదరికం మనల్ని విరిచివేస్తుంది, మన రోగాలు మనల్ని విరిచివేస్తాయి. కొన్ని హృదయాలు నలిగిపోతున్నాయి రోగాలను బట్టి, కొన్ని హృదయాలు నలిగిపోతున్నాయి పేదరికాన్ని బట్టి, కొన్ని హృదయాలు నలిగిపోతున్నాయి అప్పులను బట్టి, కొన్ని హృదయాలు నలిగిపోతున్నాయి పాపాన్ని బట్టి, కొన్ని హృదయాలు నలిగిపోతుంది కుటుంబ సమస్యలను బట్టి, కొన్ని హృదయాలు నలిగిపోతున్నాయి చెప్పుకోలేని రహస్యమైన బాధలను బట్టి. దేవుడు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇలాంటి నలిగిన వాళ్ళు ఉంటారు. నలిగిన రోగిని స్వస్థపరచడానికి, నలిగిన పాపిని రక్షించడానికి, నలిగిన హృదయాన్ని ఉజ్జీవింప చేయడానికి ఏడ్చేవాళ్ళు దేవునికి కావాలి, ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. కనుక ఇక్కడ నిన్ను పంపించే ముందు ఈ నలిగిన హృదయంతో ఎవరున్నారో వారికి ఒక శుభవార్త, నలిగిన వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వేం డిస్కరేజ్ అవ్వద్దు, నువ్వేం కురింగిపోవద్దు. అన్నా డానియల్ అన్నా ఏం చేయమంటావన్నా అనొద్దు. కొంతమందికి దేవుని వర్తమానం డెలివరీ అవుతున్నాడు, వాట్ కెన్ ఐ డు, నేను ఏం చేయగలను, నేను ఏం చేయగలను, నేను ఏం చేయగలను, ఈ పరిస్థితి నాకు దాపురిచ్చింది, నేను ఏం చేయగలను. దేవుడు అంటాడు, నువ్వు నలిగిపోయావు కదా, నువ్వు కృంగిపోయావు కదా, నువ్వు దుఃఖపడ్డావు కదా, నువ్వు బాధపడ్డావు కదా, నువ్వు ఏడ్చావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా, నేను నీకు 1 more ఛాన్స్ ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక న్యూ లైఫ్ ఇస్తాను, నాకు క్రొత్త మనసు ఇస్తా, నా నూతన హృదయం ఇస్తా, నీకు నూతన జీవితం ఇస్తా, నీకు క్రొత్త జన్మని ఇస్తా, నీకు క్రొత్త లైఫ్ ఇస్తా. దట్ ఇస్ ద మెసేజ్. ఇట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్.
యేసుక్రీస్తు వచ్చినందుకు, యేసుక్రీస్తు వచ్చింది అందుకే. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తే నేను ప్రార్థన చేసి ముగించే ముందు, ఎస్, దేవుడు నిన్ను దృఢపరచడానికి పిలిచాడు కానీ నిన్ను కొట్టడానికి కాదు. ఆమేన్, ఆమేన్. నిన్ను ఏ ఇబ్బంది పెట్టడానికి కాదు, నిన్ను నేర్పించడానికి కాదు, నిన్ను నలిపివేయటానికి కాదు, నలిగిన వాళ్ళని దృఢపరచడానికి పిలిచాడు. ఏంటన్నా చర్చికి వస్తే ఏంటన్నా అనుకో, నిన్ను దృఢపరచడానికి, నిన్ను బలపరచడానికి, నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి, నిన్ను క్రొత్త వ్యక్తిగా మార్చడానికి దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు యేసుక్రీస్తుగా. అందుకే నువ్వు బలపడాలేడా, బాధపడకూడదు. నువ్వు స్థిరపడాలేడా, చెంచల మనసుతో ఉండకూడదు. నువ్వు నిలబడి 10 మంది నిలబెట్టాలి. ఇక్కడ నువ్వు వైదొలగకూడదు. దేవుడిచ్చిన సందేశం ఇది. ఉపయోగించుకో. దేవుడు సహాయం చేస్తాడు. కనుక యేసుక్రీస్తు ఎందుకు పంపబడ్డాడో 3 ముఖ్యమైన కారణాలు చెప్పాను. 1, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అట్లా మన మీదకి రావాలని. 2, దీనులకు సువర్తమానం అందించాలని ఆయన పంపబడ్డాడు. 3వది ఏంటి చెప్పండి? నలిగిన హృదయం గలవారిని దృఢపరచడానికి. కనుక దృఢంగా వెళ్ళుదుముగాక, బలంగా వెళ్ళుదుముగాక. చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఒక సంతోషం, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఒక సువార్త, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఒక అభిషేకం, చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఒక దృఢత్వం. అందుకే ఇంటికి వెళ్ళినాక కొంతమంది అంటారు, మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని మీరు ఎలా ధైర్యంగా ఉంటారు? మాకు ఏమి కష్టం లేకపోతే మాకు ఎంతో కొరతగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే యేసయ్య వాక్యం ఉంది, యేసయ్య ఉన్నాడు, సందేశం ఉంది, వాగ్దానం ఉంది, సంఘం ఉంది, ప్రార్థన ఉంది. ఇది మన యొక్క లైఫ్ స్టైల్. కనుక మనము చాలా హ్యాపీగా, చాలా ధైర్యంగా, చాలా సమృద్ధిగా కనబడాలి, అనుభవించాలి. ఆమె చెప్పండి. మీరు చర్చికి వెళ్ళి వచ్చినప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళ ముఖాలు ప్రకాశించాలి. ఆమె చెప్పండి. కొంతమంది చర్చికి వచ్చిన వాళ్ళ ముఖాలు ఇట్లా దిగజారిపోయి, పొరపాటున వచ్చానయ్యా, నేను రాకూడదు అనుకుంటున్నాను, అయినట్టు ఎక్కడ వచ్చాను, మా అమ్మ ద్వారా వచ్చాను, మా నాన్న ద్వారా వచ్చాను, అమ్మో ఈ పాస్టర్ గారు ఎప్పుడు ముగిస్తాడో, ఎప్పుడైపోద్దో, అంత దిగులు. వాళ్ళ ముఖం చూస్తే ఎంత దిగులో. మొత్తం పోయింది చూసా, బంగారం పోయిందయ్యా, వెండి పోయిందయ్యా, డబ్బులు పోయినాయ్యా, ఆస్తి నష్టం వచ్చిందయ్యా, గేదెలు పోయినాయ్యా, అట్లాంటి వాళ్ళు దిగులు ఉంటుంది చూసా. ముఖం ఎంత చెప్పినా అట్లా దిగులుగా కూర్చుంటారు. అదే వాళ్ళని టీవీ కాడ కూర్చోబెట్టు, సీరియల్ కాడ, సినిమాల కాడ ముఖం కళకళలాడుతూ ఉంటాయి. అమ్మో ఎంత సంతోషం, అసలు నిద్ర రాదు, ఎంత హ్యాపీగా ఉంటారు. టీవీ చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు, చికెన్లు తినేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాడు. బికాజ్ దేర్ ఇస్ నో రెవల్యూషన్ అబౌట్ ద చర్చ్. సంఘం యొక్క గ్రహింపు లేదు, సంఘం యొక్క ప్రత్యక్షత, వాక్యం ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత లేదు. నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావు, నువ్వు దృఢపడటానికి వచ్చావు, నువ్వు ఆనందించడానికి వచ్చావు. నీ ఆనందం ఇతరులు చూసి గంతులు వేయాలి. నీ ఆనందం మాకు కావాలి, నీ ధైర్యం మాకు కావాలి, నీ సంతోషం మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి, నీ ఆత్మ మాకు కావాలని వెంటబడాలి. ఒక్కొక్కరు ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకొని రావాలి. ఆమేన్. అది పద్ధతి. మనల్ని పట్టుకొని రావటమా, మనం చూసి పోవటమా, ఇట్స్ యువర్ చాయిస్. ప్రభు వలలోకి వెళ్తున్నావు, టేక్ ఛాలెంజ్. ఇట్స్ ద క్రిస్మస్ ఛాలెంజ్. వాట్ ఇస్ ద క్రిస్మస్ ఛాలెంజ్? ఏంటిది క్రిస్మస్ ఛాలెంజ్ అంటే ఏంటి? ఏం చేద్దాం? క్రిస్మస్ ఛాలెంజ్, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కోవాలి, దట్ ఇస్ మై ఛాలెంజ్. అదే క్రిస్మస్ ఛాలెంజ్. ఆ రోజు మొత్తం ఇరిగిపోవాలి ఎముకలు, అదే ఛాలెంజ్. సింహాలన్న నయ్యం, ఒక్కసారి దీన్ని పడుకుంటే ఆకలి అయితే లెగుద్ది. మనకు ఆకలి కాకపోయినా తింటాం. అదే మన ఛాలెంజ్. మన ఛాలెంజ్ నూతన వస్త్రాలు తీసుకోండి, వెరీ నైస్. మీకు కావాల్సినవి కొనుక్కోండి, వెరీ నైస్. మంచి దేవుడిస్తే పొందండి, వెరీ నైస్. కానీ ఒకటి ఛాలెంజ్ చేసుకో, ఈ క్రిస్మస్ దేవుడు నన్ను ఎందుకు పంపాడో నాకు అర్థమైంది, యేసయ్య ఎందుకు వచ్చాడో నాకు అర్థమైంది. ఈ క్రిస్మస్కి నేను ఒక్క ఆత్మకైనా సువార్త చెప్పాల్సిందే, ఒక్క ఆత్మనైనా రక్షణలోకి నడిపించాల్సిందే. నా బంధువులకి, స్నేహితులకి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా ప్రార్థనకి నడిపించాలి. లేదా మీ ఇంట్లో చిన్న ప్రేయర్ పెట్టుకోవాలి. నువ్వే పెట్టు, నువ్వే వాక్యం చెప్పు, నువ్వే సాక్ష్యం చెప్పు. దేవుడు ఆనందిస్తాడు. దొనకొండలో కల్వరి చర్చి వాళ్ళకి క్రిస్మస్ అర్థమైంది. దొనకొండలో కల్వరి బిడ్డలు చక్కగా నేను పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నారు అన్నాడు.
లేకపోతే ఈ క్రిస్మస్ అపార్థమవుతుంది. చాలామంది తెలియని వాళ్ళేమో మాకు దేవుడు కాదని వదిలేస్తే, తెలిసిన వాళ్ళు కొంతమంది ఏసై బిడ్డలుగా గుర్తించబడ్డోళ్ళు తాగటాలు, తినటాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు చాలా దారుణం. క్రిస్మస్కి ఎక్కువ సారే ఖర్చు అయిపోతుంది. బాధ. మన గ్రామం కొరకు, మన సమాజం కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దీన్ని చేయువారు నా మరణమును ప్రచురము చేయుదురు. ప్రభు బల చేసేవాళ్ళు ఏం చేస్తారు? మరణమును ప్రచురం చేయదు. కనుక యేసుక్రీస్తు యొక్క జన్మను, జీవితాన్ని, మన పునరుద్ధరణని ప్రచురం చేయడానికి నువ్వు ఒక ఛాలెంజ్ తీసుకో. దేవుడు నన్ను కూడా వాడుకోను. దేవుడు నేను దీవిస్తాడు, నీ వస్తు ఇస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. అందరు తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. వర్తమానం ప్రజల్లో నీరుగట్టి ఫలింప చేయను గాక. యెహోవా ఆత్మ మా మీదికి వచ్చును గాక. దేవా, మేమందరము సువార్త కొరకు అభిషేకించబడుదుము గాక. మేము నలిగిన హృదయాలు కలిగిన ప్రతి ఒక్కరూ దృఢపరచబడుదురు గాక. చెరలోనున్న వారికి, బంధకాలలోనికి విడుదల, విముక్తి అనుగ్రహించదు గాక. ఎస్ లార్డ్, నీ బిడ్డలు పంపిస్తున్నాం, నీ బలలోకి వెళ్తున్నాం. ఓ లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్, నీ భారం మాకు ఇవ్వండి, నీ బిడ్డలకి ఇవ్వండి. ఈ చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఆత్మీయ బిడ్డలు నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీవే మాకు సహాయం, నీవే మాకు సమస్తం. వితౌట్ యూ నథింగ్ ఓ లార్డ్. నువ్వు లేకుండా మాకేమీ లేదు నాయన. మా బిడ్డలకు గ్రహింపు దయచేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో భారం కలిగి ఆత్మల సంపాదకులు మార్చండి, అభిషేకం కలిగి జీవించేవాళ్ళుగా మార్చండి. దిగజారిన స్థితి దృఢపరచబడటానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, కృంగిపోయిన లేవనెత్తండి, పడిపోయిన లేవనెత్తండి, తప్పిపోయిన నడిపించండి. వీ వాంట్ సంథింగ్ చేంజ్ వల్ల మేము మార్పును చూడాలి ప్రభు, మార్పును చూడాలి. సంఘములో ఉజ్జీవము, సంఘములో ఆత్మల సంపాదన, సంఘములో మాదిరి జీవితము, సంఘములో సాక్ష్యములు లేవనెత్తబడాలి. బిడ్డలకి వ్యక్తిగత భారం దయచేయండి. ఎవరంతటి వాళ్ళకి అపోస్తల కార్యం ఆది సంఘంలో ఉన్న వాతావరణం తీసుకురండి. పరిశుద్ధుల సంఘంగా మార్చండి, త్యాగం చేసే బిడ్డలుగా మార్చండి. నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా దిగి వచ్చే బిడ్డలుగా చేయండి. యథార్థమైన సమర్పణ కలిగి ఉంటానికి కృప దయచేయండి. అన్ని విషయాలు నీకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను తగ్గించుకుంటే యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా